పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ తో బాధపడుతున్నారా? పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? పైల్స్ రావడానికి ముఖ్యంగా రీజన్స్ అయితే చాలా ఉన్నాయమ్మా. అంటే టైప్స్ కూడా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఉంటాయి. అసలు పైల్స్ ఇబ్బంది చాలా మంది చేసేది ఏంటంటే అర్షమూలని తెలుగులో అంటారు, మామూలుగా పైల్స్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. యాక్చువల్గా క్లాసిక్ నేమ్ ఏంటంటే హెమరాయిడ్స్ అని అంటుంటారు. దీంట్లో ఏంటంటే చాలామంది సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ వచ్చే వరకు కూడా దీని గురించి తెలియకపోవడమా లేకుంటే దీని గురించి పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే అది బాగా కాంప్లికేషన్స్కి వచ్చినాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే పైల్స్ రావడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ఆహార అలవాట్లలో ఏదైతే మార్పులు వస్తాయో, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, లేదా ఫైబర్ కంటెంట్ బాగా తగ్గిపోయడం, లేకపోతే మనం బయట ఉన్న జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోవటం, లేదా చిన్నప్పటి నుంచి పోతపాలల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నది, అంటే మలబద్ధకం ఎవరికైతే చాలా రోజుల నుంచి లేదా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి పైల్స్ 90% వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాని ప్రకారమే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాని ప్రకారమే వాళ్ళు కంటిన్యూటీగా పైల్స్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీన్ పైల్స్ యొక్క అంటే హెమరాయిడల్ ఫ్లెక్సెస్ అని కూడా ఉంటాయి అన్నమాట స్ట్రక్చరు. దానిపైన అయితే ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్గా పైల్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎప్పుడైతే పైల్స్ మొదలవడానికి రీజన్ ఏంటంటే మన ఆహార అలవాట్ల మార్పుల వల్ల మలం ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో లేదా చాలా హెవీగా అయిపోతుందో దాన్ని తీయడానికి ఎప్పుడైతే ఇంటర్నల్ అబ్డామినల్ ప్రెషర్ బాగా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రెక్టమ్కు చుట్టూ ఉన్న మన హెమరాయిడల్ ఫ్లెక్సెస్ కానీ లేకుంటే వెయిన్స్ కానీ వాటి మీద ప్రెషర్ పడిపోయి అవి లావుగా ఎన్లార్జ్మెంట్ అయిపోతుంటాయి. దాన్ని మనం పైల్స్ అంటూ ఉంటాం. సో వీటిని మనం తెలియక ఇది వేరే విధంగా వచ్చిందని అనుకుంటారు. ఎప్పుడైతే హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతుంటారో ఆటోమేటిక్గా వాటి మీద ప్రెషర్ తగ్గి అవి లోపలికి వెళ్ళిపోయి మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద పైల్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి రెగ్యులర్ యాక్టివిటీలో. సో పైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్ డాక్టర్, ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ అదేవిధంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఫస్ట్ లక్షణాల విషయాన్ని చూసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో, అంటే ముఖ్యంగా మన పైల్స్ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇది మనకు సిమ్టమ్స్ మొదలవుతూ ఉంటాయో ఫస్ట్ దురద లాంటివి రావటం, యానల్ కెనాల్లో మనకి ఇచ్చింగ్ లాంటివి రావటం, దురదలాగా అనిపించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి 1-2-3 సార్లు బ్లడ్ పడటం కానీ, అంటే మోషన్ అయిన తర్వాత కావచ్చు, మోషన్కి మొదలు కావచ్చు, మోషన్తో పాటు కూడా రావచ్చు. ఇండియన్ టాయిలెట్ సీటింగ్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది, వెస్ట్రన్ టాయిలెట్లో అయితే చాలా కష్టం. రెండో విషయానికి వచ్చేసరికి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ 2 రకాలుగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లక్షణాలు మనం చూసుకున్నట్లయితే చేయికి మనకు ఒక లావు లాంటి సబ్స్టెన్స్ తగలటం, రెండవది దురద ఎక్కువగా అనిపించటం, కొన్నిసార్లు మంటలాగా అనిపించడం, మోషన్స్ అయిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటలు మంట అనిపించడం, సుదులతో గుచ్చినట్టు అనిపించడం, లేదా ఏదైనా ముళ్ళ లాంటిది సబ్స్టెన్స్ ఉన్నట్టుగా అనిపించడం, నిలబడ్డ ఇబ్బందే, కూర్చున్న ఇబ్బందే, పడుకున్న ఇబ్బంది లాంటిది ఒక 1 hour 2 hours వరకు ఉంటుంది. కొంతమందిలో కాంప్లికేషన్ బాగా పెరిగిపోయిన స్టేజెస్లో ఏమవుతుందంటే దాదాపు 5 గంటలు 10 గంటలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఇంటర్నల్ హెమరాయిడ్స్ విషయానికి వచ్చినట్లయితే అంటే లోపల సైడ్ ఉండే, అంటే పైకి మాత్రం ఏం కనబడకుండా లోపల సైడ్ ఉన్నప్పుడు వాటిలో మనం మొత్తం 3 స్టేజ్లు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మామూలుగా ఇనిషియల్ స్టేజ్లో హెమరాయిడ్స్ ఉండటం, రెండోది మోషన్స్తో పాటు బయటికి రావటం, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం పైల్స్. మూడో స్టేజ్కి వచ్చినప్పుడు అవి బయటికి రావడం, మాన్యువల్గా దాన్ని లోపల తీసే పరిస్థితి రావటం. ఇది ఎక్కువ శాతం 90% కేసెస్లో ఉంటాయి. కొన్ని కేసెస్లో అంటే అరౌండ్ 10-20% కేసెస్లో ఏంటంటే మనకి బయటకు వచ్చేసాయంటే ఇంకా అలాగే ఉండిపోతూ ఉంటాయి, స్ట్రాంగులేట్ అయిపోతుంది. అండ్ 24 hours సర్జరీ వచ్చే వరకు కూడా, అంటే 24 hours సర్జరీ లేకపోతే అది టోటల్గా గ్యాంగ్రీన్ అయిపోయి కాంప్లికేషన్స్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఇంటర్నల్కి సంబంధించి. ఎక్స్టర్నల్కి సంబంధించి మాత్రం మంట, నొప్పి ఎక్కువ చూసుకోవచ్చు. ఇంటర్నల్ హెమరాయిడ్స్లో బ్లడ్ ఎక్కువ చూసుకోవచ్చు. నొప్పి ఉండడం చాలా తక్కువ ఉంటుంది కానీ బ్లీడింగ్ చాలా ఎక్కువగా వెళ్తుంది. బ్లీడింగ్ అనగానే రక్తం పడగానే చాలామంది ఏమనుకుంటారంటే చుక్కలుగా పడుతుంది, దానివల్ల ఇబ్బంది ఏముంటుంది అనుకుంటారు. కానీ మేము చూసిన కేసెస్లో అది సిరంజితో కొట్టినట్టుగా చాలా మటుకు బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా 15 రోజులు ఇంటర్నల్ హెమరాయిడ్స్ నుండి ఇలాగే బ్లీడింగ్ అయితే దాదాపు 14 హెమోగ్లోబిన్ ఉన్నది కాస్త 10 గ్రాములకు రావటం, అంటే దాదాపుగా ఒక 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ లీటర్ల బ్లడ్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పైల్స్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయడం కుదరదండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో రేణుక గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్ గారు. చెప్పమ్మా. సార్ నాకు బాగా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి సార్. అసలు ఓకే, ఇక్కడ చూయించుకున్నా తగ్గట్లేదు.
ఒక 2 years నుంచి అదే ప్రాబ్లం ఉంది సార్. మొన్న బాగా బ్లడ్ లాస్ అయిపోయి అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుంది సార్. అంటే బ్లడ్ లాస్ ఎందుకు అవుతుంది అన్నారు? అంటే ఏ రీజన్ అన్నారు? అంటే పైల్స్ అన్నారా, ఇంకేదైనా రీజన్ అన్నారా? పైల్స్ కు సంబంధించినవి సార్. పైల్స్కి సంబంధించింది. ఓకేనమ్మా, ఇది నార్మల్గా ఇంటర్నల్ హెమరైడ్స్కి సంబంధించింది ఉంటుంటుంది. ఇంటర్నల్ హెమరైడ్స్లో దాదాపు 2nd నుంచి 3rd స్టేజ్లో ఉన్నప్పుడే మీరు మోషన్ పోయినప్పుడల్లా బ్లీడింగ్ ఎక్కువ రావడం ఉంటుంది. దీనికి ఎక్కడ చూసినా తగ్గకపోవడం అనేది చాలా రేర్ అమ్మా, ఎందుకంటే ఇది మెడిసిన్తో తగ్గాలి. హోమియోపతి ఎప్పుడైనా ట్రై చేసి చూసినట్లయితే మీకు ఈ పాటికి రిజల్ట్ వచ్చేది. రెండుగా దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ మీకు కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఆహార అలవాట్లు మార్చుకుంటే బ్లీడింగ్ నాకు తెలిసి 4 to 5 daysలో కంట్రోల్ అయిపోవాలి. లోపల ఉన్న ఇంటర్నల్ హెమరైడ్స్ తగ్గడానికి కొంత టైం పట్టినా బ్లీడింగ్ అనేది మాత్రం మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. నాకైతే డ్యామ్ కాన్ఫిడెంట్గా ఉందమ్మా, 100% ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, మీరు భయపడక్కర్లేదు. ఇంకా లేట్ చేయొద్దమ్మా. బిలో హిమోగ్రామ్ అనేది మనకి హిమోగ్లోబిన్ 8 grams కంటే తగ్గిపోయిందంటే మాత్రం మీరు ఇంతకుముందు అన్నట్టుగా నడవడానికి కూడా ఇబ్బంది అవుద్ది, కనీసం ఇంట్లో పనిచేసేయడానికి కూడా నీరసక్తత లేకపోతే నీరసం ఇవన్నీ మొదలైపోతాయి. సో రెగ్యులర్ వర్క్స్ కూడా మీరు చేసుకోలేరు, అంత ఇబ్బంది పడతారమ్మా. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి నాన్ వెజిటేరియన్ టోటల్గా ఆపేసేయండి అండ్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. సో త్వరగా రికవరీ అవకాశాలు ఉంటాయమ్మా. డాక్టర్, పైల్స్ ఫిస్టులాకి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? పైల్స్ అండ్ ఫిస్టులా మధ్యలో అంటే ఇట్స్ బిగ్ వన్ అండి. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే దగ్గర సంబంధం ఏంటి ఉంటుందంటే పైల్స్కి అండ్ ఫిషర్స్కి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ హెమరైడ్స్ ఎప్పుడైతే వచ్చున్నాయో అప్పుడు కూడా మంట ఎక్కువ అనిపించడం, మోషన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అనిపించడం, దురద అనిపించడం, 1-2 hours బాధపడటం ఉంటుంది. అదే ఫిషర్ విషయానికి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఫిషర్ అంటే ఏంటంటే నార్మల్గా యానల్ కెనాల్ ఏదైతే ఉందో మోషన్స్కి వెళ్ళినప్పుడు మోషన్ బాగా హార్డ్గా అయ్యి బయటికి తేలినప్పుడు అక్కడ క్రాక్ అయిపోతుంది. ఆ ప్రెషర్కి తట్టుకోలేక యానస్ దగ్గర ఒక క్రాక్ లాగా రావటం, కట్ అయిపోవటం, ఆ కట్ అయిపోయిన దానికి మళ్ళీగా దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం, తర్వాత అది అబ్సెస్ లాగా ఫామ్ అవటం, ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మళ్ళీ దాంట్లో నుంచి నొప్పి రావటం. ఒకసారి నొప్పి మొదలైందంటే ఫిషర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే పైల్స్లో ఒక 1-2 hours నొప్పి తగ్గిన ఫిషర్లో మాత్రం దాదాపు 7 hours, 8 hours, 10 hours కూడా నొప్పి అలాగే ఉంటుంది. రెగ్యులర్ వర్క్స్ వాళ్ళు అసలు కూర్చొని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం వాళ్ళు మోషన్కి వెళ్ళాలంటే చాలా భయపడి అసలు మోషన్ వస్తుందంటే భయాందోళనకు గురే అవకాశాలు ఫిషర్లో ఎక్కువగా ఉంటాయి. కాంప్లికేషన్ విషయాలలో బ్లడ్ ఎక్కువ లాస్ విషయంలో ఫిషర్లో కూడా బ్లడ్ పోతుంది, కానీ పైల్స్లో పోయినంత బ్లడ్ ఫిషర్లో పోదన్నమాట. సో దీని డయాగ్నోసిస్ మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడం లేదా ఏది మనకు ఫిషరు ఏది పైల్స్ అని తెలుసుకోవాలంటే మాత్రం డాక్టర్ హెల్ప్ కంపల్సరీ. మనం కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది, కొలనోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ కానీ. ఆ టెస్ట్ లేకపోయినా పెరానల్ చెక్ చేసుకున్నా సరే, మాన్యువల్గా చెక్ చేసినా మనకి ఏ ఫిషర్ ఉంది, అప్పర్లో ఉందా, లోవర్లో ఉందా, ఇంటర్నల్ స్పింక్టర్ మీద వచ్చిందా, బయటకు వచ్చిందా, ఆ ఫిషరింగ్ తెలుస్తుంది. ఈవెన్ పైల్స్ విషయంలో కూడా మనకు ఐడియా వస్తుందండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ఆదిత్య గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ఆదిత్య గారు. సార్, మా ఫాదర్ కి వచ్చేసి పైల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఆయనకి ఇంతకు ముందు కూడా హిస్టరీ ఉంది పైల్స్ ది. ఓకే. సో ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 72 years. ఓకే. సో మా ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఉందన్నమాట. ఓకే. సో యూజువల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట బాత్రూమ్ వెళ్ళేటప్పుడు. కొంచెం ప్రెషర్ అప్లై చేసి వెళ్తున్నారు. ఓకే. సో ఒక్కొక్కసారి ఫ్లష్ కొట్టినప్పుడు కొంచెం బ్లడ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని అది ఏంటి సార్, అసలు ఇట్లా దీని ట్రీట్మెంట్ ఎలా? ఆదిత్య, మీరు అన్న పాయింట్ చాలా మటు కరెక్ట్ అండి. ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈ మధ్యకాలంలో 65-62 years దాటిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మొదలవుతుంది, మలబద్ధకం మొదలైపోయి అల్టిమేట్గా ఈ పైల్స్ హిస్టరీ ఉన్న వాళ్ళు లేదా ఫ్యామిలీలో ఎవరికైనా పైల్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి అప్పుడు పైల్స్ మొదలవుతుంది. మీరు నిజంగా అప్రిషియబుల్ అండి. అంటే కరెక్ట్గా గమనించి ఆయన చెప్పకపోయినా మీరు ఆయన నడకను బట్టి కానీ ఆయన కూర్చునే విధానం బట్టి మీరు గుర్తుపెట్టారు. ఇలాగే బ్లడ్ లాస్ అవుతూ ఏంటంటే ఆయనకు తెలియకుండానే అనిమిక్ అయిపోతారండి. అనిమిక్ అయిపోగానే మళ్ళీ రక్తహీనతకు దారితీసిందంటే వేరే కాంప్లికేషన్స్ మొదలవుతాయి. రెండోది, ఈ ఏజ్లో మళ్ళీ ఆపరేషన్స్ అంటే జరగని పని కాబట్టి హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది 1 to 2 months ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కాన్స్టిట్యూషన్ థెరపీ స్టార్ట్ చేస్తే మనకు 2 to 3 daysలోనే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వాలి. ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే మంట నొప్పి కంటే ముందు బ్లీడింగ్ ఆపగలిగితే ఆ పేషెంట్ కాంప్లికేషన్లోకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చండి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్నగారికి నాన్ వెజిటేరియన్ ఆపేసి ఆకుకూరలోనూ కారగూరలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈజీగా ఆయనకు అరిగిపోయే ఫుడ్ అని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ వాటర్ తాగిపించండి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ట్రీట్ అయిపోతుంది. అదే దాంట్లో వరి అవ్వాల్సిన పని లేదు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. నరసింహులు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి.
చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్తో మాట్లాడుతానండి. చెప్పండి నరసింహలో వింటున్నాను. హలో మేడం. ఎస్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మా భార్యకు గొంతులో కొంచెం నొప్పి వస్తుంది. ఓకే చెప్పండి మేడం. చెప్పండి. అయితే సార్ కొద్ది రోజుల నుంచి అలా ఏమైందంటే సార్ గొంతు ప్రాబ్లం ఉంది, గొంతు బాగా విపరీతం నొప్పి వస్తుంది. మన సిద్ధిపడి తీసుకుపోయి చూపెట్టినా అయినా కానీ గొంతు తగ్గడం లేదు సార్, నొప్పి లాగా వస్తుంది. అయితే సార్ ఏమన్నా కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, చిన్న గడ్డలాగా ఉన్నాయి, ఏంగా తగ్గిపోదు కానీ ఒక నెల రోజులు అవుతుంది మందు కాబట్టి ఇంకా అట్లే అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు కాల్ చేసిన సార్. నరసింహ ఇప్పుడు ఏమైందంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. గత 1.5 months నుంచి వర్షాలు ఎక్కువ ఉండటం, వాతావరణ మార్పులు మారటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫారింజైటిస్ కానీ, లేకపోతే గొంతులో థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే టాన్సిల్ వల్ల కానీ, ఈ మూడిట్లో కూడా ఏదైనా ఒకటి ఇన్ఫెక్షన్ మనకు ఉండొచ్చు. ఈ మూడు కూడా మెడిసిన్ తర్వాత తగ్గిపోయేవే తప్ప తగ్గనేది కాదు. కాకపోతే మీరు చెప్పిన బ్యాడ్ లక్ ఏంటంటే ఆమెకు తగ్గుతూ యాంటీబయాటిక్కి కొంత తగ్గుతూ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. 1 month నుంచి బాధపడడం అంటే అది కరెక్ట్ కాదు నరసింహులు. ఏదైనా గొంతు నొప్పి అనేది 6 days or 7 days మ్యాక్సిమంలో తగ్గిపోవాలి. అది మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఎక్కడో మనకు ట్రబుల్ ఉన్నట్టు లేదా కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వలేనట్టు లెక్క. సో దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డాక్టర్, పైల్స్, ఫిజియో, ఫిస్టులా ఇవి ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్గా చూసుకున్న ఏజ్ పరంగా కానీ, ఆడవారిలో మగవారిలో ఇలా ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? పైల్స్, ఫిషర్, ఫిస్టులా అయితే అంటే నార్మల్గా పైల్స్, ఫిషర్స్ ఒక కేటగిరీలో పెట్టి ఫిస్టులా మనం వేరే కేటగిరీలో పెట్టాలి. ఫిస్టులా అనేది నార్మల్గా ఏంటంటే ఇంటర్నల్గా యానల్ కెనాల్ నుంచి మనం లోపల నుంచి బయటకి పెరిఫెరల్ స్కిన్ మీద ఎప్పుడైతే ఒక కెనాల్ లాగా ఏర్పడి దాని ద్వారా పస్సు కానీ, లేకపోతే చీమ్ కానీ, బ్లడ్ కానీ, కొన్నిసార్లు ఈవెన్ స్టూల్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఫిస్టులా కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ ఫిస్టులా మనం 3 కేటగిరీగా చేసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ స్పింక్టర్ మీద, ట్రాన్స్పింక్టర్ మీద, ఇంటర్నల్ స్పింక్టర్ అండ్ సబ్మ్యూకస్లుగా 4 కేటగిరీ మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్ అపాన్ ద కమ్యూనికేషన్ లింక్స్ బట్టి లేదా వారి యొక్క కాంప్లికేషన్ బట్టి మనం కేటగిరీ చేసుకోవచ్చు. ఎవరికైతే బాడీ హీట్ ఎక్కువగా ఉండి లేకుంటే బాయిల్స్ అంటే అప్సెస్ ఫామ్ అవుతుంటుంది, రెండోది ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉంటుందో, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా ఉండి నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అది క్రానిక్గా మెల్లిమెల్లిగా అబ్సెస్లు ఫామ్ అయ్యి అంటే సిగరెట్ లాగా ఫామ్ అయిపోయి ఫిస్టులా కింద దారి తీసే కేటగిరీ పీపుల్ కొంతమంది ఉంటారు. అలా కాకుండా మామూలుగా ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఉండే అంటే వైట్ కాలర్ జాబ్స్ ఉండి ఎక్కువ సిట్టింగ్ జాబ్లలో ఎక్కువ ఉండి 8 hours 10 hours అకౌంటింగ్ జాబ్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కానీ, లేకుంటే క్లర్కల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ కూర్చోవడం, ఎవరైతే బయట ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ బైక్స్ మీద ఎక్కువ తిరుగుతుండి సిట్టింగ్ జాబ్లలో వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉండి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్గా క్లియర్ చేయని వాళ్ళల్లో కానీ, అని ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లలు ఎవరైతే పోతపాల మీద ఉంటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం చిన్నప్పటి నుండి 10-15 సంవత్సరాలకి పైల్స్ ప్రాబ్లం రావచ్చు. ఇంకా లేడీస్ విషయంలో కూడా రాకూడదని ఏం లేదు, ఈ కండిషన్లో ఉన్న ఎవరికైనా అవచ్చు. ఇంకా లేడీస్లో ఏంటంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పెలోరెక్టల్ మజిల్స్ మీద దాని యొక్క స్ట్రెయిన్ పడిపోయి ఆటోమేటిక్గా అక్కడ వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ అయ్యి పైల్స్ లాగా రావటం, అది ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో 50% కేసెస్లో మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎప్పుడైతే ఈ పైల్స్ వచ్చి ఇబ్బంది పడి బ్లీడింగ్ అవుతున్నప్పుడు వేరే మెడిసిన్స్ వాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూపించే మెడికేషన్స్ హోమియోపతిలో ఉంటాయి. కాబట్టి పైల్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న పైల్స్లో కూడా మనం ట్రీట్మెంట్ హ్యాపీగా చేయొచ్చు, దాని ద్వారా కూడా తగ్గిపోతూ ఉంటాయండి. సో ఈ ప్రొఫెషన్స్ వాళ్ళలో కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్స్ కాకుండా మళ్ళీ ఏంటంటే డైట్ అండి, అల్టిమేట్గా మీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ వాటర్ ఇంటేక్ ఒకటి చాలా ఇంపార్టెంట్, మీరు ఎంత ఫ్రూట్స్ తీసుకుంటున్నారని ఇంకోటి. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఫాలో చేసుకున్నట్లయితే ఒకవేళ 5 ఎర్లీ స్టేజెస్లో ఉన్న వితౌట్ మెడికేషన్ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా దాన్ని 2nd నుంచి 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే మాత్రం మెడిసిన్ లేని తగ్గే అవకాశం లేదు. అలా కాకుండా 4th to 5th స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు సర్జరీ చేస్తే కానీ తగ్గలేని అవకాశాలు ఉంటాయి. సో మనకి ఏదైనా ఆప్షన్ ఉన్నా సర్జరీ అవ్వకూడదు, మనం మళ్ళీ మన బాడీ మీద కత్తిపడకుండా మనం త్వరగా రికవర్ అవ్వాలి అనుకుంటే 1 to 4 స్టేజ్లో ఉన్నప్పుడే మనం దీన్ని క్లియర్ చేసుకోగలగాలి. అంత పర్ఫెక్ట్గా మనం దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మేము చూసిన కేసెస్లో ఎక్కువ శాతం నెగ్లెక్టెడ్ కేసెస్ లేడీస్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోలేక సిగ్గుపడుతూ దీనికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని అనుకుని ఆఖరికి ముద్ర పెట్టుకొని సర్జరీ దానికి వెళ్తుంటారు. సర్జరీ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతున్న గ్యారెంటీ లేదు. కాబట్టి
హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం తీసుకున్నట్లయితే పర్మనెంట్గా తగ్గిపోతుంది, మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. 100% దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే మేము చెప్తాం అవి ఫాలో చేస్తే మాత్రం 100% మళ్ళీ లైఫ్లో రిపీట్ రావండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నాగిరెడ్డి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం అడిగినాయండి, L3, L4, L5. ఓకే, అది కొంచెం నొప్పి వచ్చి కళ్ళు తిరుగుతుంటాయి, పచ్చి తీస్తే తోలుగుతుంటుందండి. ఓకే, తర్వాత పచ్చి ఉంటేనే ఎప్పుడు మంచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. రెండోది ఏంటంటే మీ వయసు ఎంతండి? సరే, అది స్పాండిన్ ఒక 3 బాటిల్స్ వాడిందండి. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలా? ఓకేనండి. ఇప్పుడు మనకేంటంటే నాగిరెడ్డి గారు 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా మీకు సర్జరీ అనే ఆప్షన్ అయితే పక్కకి వెళ్ళిపోయినట్టు, ఇంకా దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక్కడ L3, L4 ఈవెన్ నాకు తెలిసి మెడనరాల్లో C3, C4, C5, C6లో కూడా తేడా ఉండాలి. లేకపోతే కళ్ళు తిరగడం కానీ నెట్టడం కానీ లక్షణాలు ఉండవు. అంటే మీకు 2 రకాల స్పాండిలైటిస్ ఉన్నాయి. ఒకటి మెడకు సంబంధించిన సర్వైకల్ స్పాండిలైటిస్, రెండవది నడుముకు సంబంధించిన లుంబా స్పాండిలైటిస్. ఈ 2 ప్రాబ్లం వల్ల మీకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకు తెలిసి మీరు హార్డ్ వర్కింగ్ వ్యవసాయం కానీ లేకపోతే ఇంకేదైనా బిజినెస్లో ఉండాలి, లేకపోతే ఇంత దెబ్బతిని ఉండదు. హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఖమ్మంలో కూడా మంచి అవైలబిలిటీస్ ఉన్నాయండి. ఒకసారి మీరు ట్రై చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీకు కళ్ళు తిరగడం అనేది తగ్గుద్ది, ఆ తర్వాత నొప్పి కూడా తగ్గిపోతుంటుంది. ఆ తిమ్మిర్లు కానీ లేకుంటే పొడిచినట్టు అనిపించడం కానీ లాగినట్టు అనిపించే థింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇంకా లేట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ 70 సంవత్సరాలు వచ్చినాయి. 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాడీ రికవరెన్స్ కానీ మళ్ళీ రీజనరేట్ అయ్యే అవకాశాలని కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు తగ్గించుకోగలిగితే హోమియోపతి ద్వారా తగ్గించుకోగలిగితే ఒక 10-15 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా సెట్ అయిపోతుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. యాదగిరి గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో. రైట్, వేణుగారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం సార్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ వేణు సార్. మీరు అదే ఈరోజే వింటున్నాను, చాలా మంచిగా ఉంది సార్. మీరు చెప్పే మొత్తం మాకు ఫ్యామిలీలో జరిగినాయి. అంటే మా మిస్సెస్ వయసు వచ్చేసి 32 ఉంది సార్, నా వయసు వచ్చేసి 38. ఓకే సార్, నాకు ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, పైల్స్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, అది ఇప్పుడు ఆపరేషన్ అంటే నాకు ఏంటంటే మా మిస్సెస్ ఆపరేషన్, నేను ఆపరేషన్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ద్వారా ఏదైనా సజెషన్ ఇస్తారేమని. అంటే లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మామూలుగా ఉన్నట్టు? నాకైతే బాత్రూమ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, ఏమైనా మలబద్ధకం. మా మిస్సెస్ అయితే అప్పుడప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అవుతుందంట. అయిపోతే అవి కూడా కొద్దిగా లక్షణాలు బయటికి కనిపిస్తున్నాయి సార్. అట్లా వేణు, ఇది ఇంకా నీకు 3rd స్టేజ్ లోపలే ఉంది వేణు, దీనికి సర్జరీ అవసరం లేదు. అద్భుతంగా హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది. దీంట్లో 2 విషయాలు ఉంటాయి వేణు. ఒకటి ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పైల్స్ ఎట్లాగో తగ్గిస్తాం, కానీ పైల్స్ తగ్గించాలంటే నీ మలబద్ధకాన్ని కూడా మేము తగ్గించగలగాలి. ఎప్పుడైతే మీ మలబద్ధకాన్ని నేను కంప్లీట్గా తగ్గించగలను అది మెయింటైనింగ్ కాజ్, అంటే పైల్స్ రాకుండా మళ్ళీ రాకుండా కాపాడగలుగుతుంది. సో 2 ప్రాబ్లమ్స్ హోమియోపతి ద్వారా సాల్వ్ అయిపోతుంది. ఈవెన్ మిస్సెస్కి కూడా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏవైతే చేయికి తగులుతూ బయటకు ఎక్స్టర్నల్గా కనబడుతున్నాయో అవి మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి, ఏమీ కనబడదు, నీట్గా సెట్ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కొంత ఫుడ్ రిస్ట్రిక్షన్ మేము చెప్తాం, అది ఫాలో చేసుకొని మేము చెప్పినట్టుగా మందులు వాడుకున్నట్లయితే ఆ కోర్సు నాకు తెలిసి మీరు ఇంకా కపుల్సే ఇంకా ఫర్దర్ లైఫ్ టైంలో మీరు మళ్ళీ పైల్స్ అనేది చూడరు. నాకైతే కాన్ఫిడెంట్గా ఉంది, 3rd స్టేజ్ లోపలే ఉన్నాయి, 100% తగ్గిపోతాం. ఈ పైల్స్, ఫిషో, ఫిస్టులా ఇలా ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? లైక్ డైట్లో ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి? ముఖ్యంగా పైల్స్ అండ్ ఫిషర్స్ విషయంలో మనం ఎంత చేసినా అంటే ఈవెన్ ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ ఈవెన్ చెట్ల మందులో కానీ కొంత రిజల్ట్స్ ఉంటాయి, ఈజీగా వాళ్ళకి కవర్ అయిపోతుంది. ఎర్లీ స్టేజ్లో ఉంటే వాళ్ళ డైట్ వల్ల కూడా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏంటంటే ఫిస్టులా అండి, దాన్ని భగీంద్రమ అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఫిస్టులా వచ్చినప్పుడు మాత్రం ఆ పస్ రావటం, అది అప్సెస్ రావటం, వాళ్ళు కూర్చోలేకపోవటం, జ్వరం ఉండటం, మళ్ళీ కంటిన్యూస్గా నొప్పి ఉండటం, వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఎప్పుడు ఆ పసు కారడం వల్ల దాన్ని ఆపడానికి మళ్ళీ వాళ్ళకు గాజు, కాటన్ అవి పెట్టుకొని ఆ రోజు మొత్తం నిలదీయటం, అట్లా సంవత్సరాల తరబడి ఉంటుంది. అంటే ఒక్కసారి అది ఫిస్టులా మొదలైందంటే అది ఈజీగా తగ్గదు, ఏ మందులు వాడినా అంత ఈజీగా రెస్పాండ్ రాదు, అది వాడుతూనే ఉండాలి. ఎంత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఫిస్టులు తగ్గడం అనేది చాలా టఫ్ కేసు. ఈవెన్ హోమియోపతిలో కూడా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇస్తే
ఫిస్టులా అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. యానల్ కెనాల్స్ టోటల్గా మూసుకుపోతాయి. అంటే ఎక్కడైతే ఫిస్టులా ఏర్పడిందో ఆ హోల్ ఏర్పడిందో అది టోటల్గా క్లియర్ అయిపోతుంటుంది. కాకపోతే ఆ హోమియోపతి కూడా కొంత టైం ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ ఫిస్టులా చూడగానే సర్జరీ కంపల్సరీ అంటారు, సర్జరీ చేయాల్సిందే అంటారు. మేము కూడా చేయకూడదని అన్నట్ల. ఎప్పుడైతే కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోయాయో, ఎప్పుడైతే మనకు ట్రాన్స్ స్పింక్టర్ మీద ఫిస్టులా డెవలప్ అయ్యి ఉన్నాయి, అది హార్షూ టేప్లో అయిపోయి మల్టిపుల్ ఓపెనింగ్స్ వస్తాయి. అంటే ఒక చోట ఓపెనింగ్ ఉన్నందుకే ఫిస్టులా చాలా బాధపడతారు. అలాంటి 4-5 సార్లు ఓపెనింగ్ ఉన్నట్లయితే ఆ పర్సన్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి వాటికి ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా మిగతా ఏ కేసులైనా సర్జరీకి వెళ్లకుండా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకుని కొంత కాన్ఫిడెంట్గా హోమియోపతిలో పెట్టుకున్నట్లయితే మాత్రం 100% ఫిస్టులా పర్మనెంట్గా తగ్గిపోతుంది. మళ్ళీ అప్సెస్ అవ్వటం, ఇన్ఫెక్షన్ అవ్వటం, చీము రావటం, రక్తం రావటం, నొప్పి, జ్వరం ఇవేం లేకుండా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అప్సెస్ ఉంటుందో ఫిస్టులో అది సలపరం మామూలుగా ఉండదు. అంటే మామూలుగా వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు, అండ్ వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే పైల్స్ ఫిషర్స్ మీరు ఏ విధంగా చిన్న నెగ్లెక్ట్ చేసుకున్నా రికవర్ చేసుకున్న ఛాన్సెస్ చాలా బాగుంటాయి. 100% తగ్గే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఫిస్టుల విషయానికి మాత్రం ఏమాత్రం ఎర్లీ స్టేజ్లో ఉండగానే కొంచెం సెగ్గడ్డలాగా అనిపించినా, చిన్న కురుపులాగా అనిపించినా, చిన్న పస్ డిశ్చార్జ్ అనిపించినా నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఫిస్టులకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఇంకా నరకం తప్పుతుంది. లేకపోతే సంవత్సరాల తరబడి దానివల్ల బాధపడుతూ ఉంటారు. ఇవి మన డైట్లో మనం చూసుకోవాల్సిన విషయాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్, స్మోకింగు ఇవి ఆపేయటం, టైంకి భోజనం, టైంకి నిద్ర తీసుకోవటం, అంటే ఎక్కువ ఫైబర్ డైట్ పెట్టుకోవటం, వాటర్ ఎక్కువ తాగటం, అది గోరువెచ్చని కానీ మామూలు వాటర్ కానీ ఇలా మేనేజ్ చేసుకుంటూ ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోకుండా ఎవ్రీ 1 అవర్ అలా లేచి మూవ్మెంట్ చేసి మళ్ళీ కూర్చోవటం. ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు కూడా ఇది జాగ్రత్త పడటం. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఒకే చోట రెస్ట్ తీసుకోమన్నారు కదా అని కంప్లీట్ రెస్ట్ తీసుకోవడం, లేదు మేము హైవేగా పని చేసుకోవాలని చెప్పేసి ఎక్కువ నిల్చోవడం కూడా చేయడానికి లేదు. అకార్డింగ్ టు నేచురల్ థెరపీస్ కానీ, అంటే ఆయుర్వేద, హోమియోపతి, యునాని కానీ వీళ్ళ ప్రకారం వెస్ట్రన్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ వాడుకుంటేనే ఈ కంప్లైంట్స్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ ఏమైనా వచ్చినప్పుడు నేచురల్ థెరపీస్ వాడుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రవి గారు. రవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రైట్, ఓకే డాక్టర్, ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి? పైల్స్ విషయంలో అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హెవీ బ్లీడింగ్ వల్ల టోటల్ బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు తెలియకుండానే పెయిన్లెస్ బ్లీడింగ్ ద్వారా 14 హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు 13, 12, 11, 10 దాదాపు 8, 7 వచ్చే వరకు కూడా పేషెంట్ నాకేదో నీరసం ఉంది అనుకుంటాడే కానీ నేను మోషన్స్కి వెళ్ళి నాకు వచ్చే బ్లడ్ వల్ల పోతుందని ఎప్పుడు గెస్ చేసే అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. అది ఎప్పుడైతే అంత బ్లీడింగ్ అయిపోయి డౌన్ అయిపోయిందంటే 6 హిమోగ్లోబిన్ అయిపోయిందంటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే తప్ప పేషెంట్ కోలుకోలేని పరిస్థితి. రెండోది రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే మీరు ఏదో ఒక ఆఫీస్లో వర్క్ చేసుకోలేరు, ఒక టీచింగ్ చెప్పుకోలేరు, ఒక మార్కెటింగ్ చేసుకోలేరు, ఇంట్లో పని చేసుకోలేరు, ఇబ్బంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు మోషన్ వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు నా ఇంటర్వ్యూస్లో హెల్త్ అనేది ఓన్లీ మనకు బాగుండడం అని కాదండి, హ్యాపీగా లైఫ్ జీవించడం, బ్యాలెన్స్డ్గా సంతోషంగా ఉండటం, మీ యొక్క జీవన యొక్క క్వాలిటీని ఇలాంటి పైల్స్ అండ్ ఫిష్ లాంటివి చాలా మటుకు డ్యామేజ్ చేసేసి రోజు ఒక నరకంలా చూపిస్తూ ఉంటాయి. సో ఇలాంటిది మనం వద్దు అనుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్ చేసుకొని చూసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయండి. ఎస్ డాక్టర్, ఇది ఆపరేషన్స్కి వెళ్ళినా కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఈ ప్రాబ్లం ఇబ్బంది పెడుతుంటుంది. హోమియోపతిలో తగ్గడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? పైల్స్ విషయంలో అయితే ఒకవేళ 5th స్టేజ్ లేనట్లయితే దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంటుందండి. ఈవెన్ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఇంటర్నల్ పైల్స్ కానీ. ఫిషర్ విషయానికి వచ్చినట్లయితే 80 to 90% సక్సెస్ రేట్ ఉందండి. ఫిష్ల విషయానికి వస్తే 70 to 75% ఉంది. అదేంటంటే ఫిష్లకు అంత తక్కువగా చెప్తున్నారంటే దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీకు కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పేషెంట్ డయాబెటిక్ ఉండి మళ్ళీ హైపర్ టెన్షన్గా ఉండి ఆస్పిరిన్ లాంటి డ్రగ్స్ వాడుకుంటూ ఫిష్లో వచ్చినట్లయితే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఇవన్నీ కొన్ని కౌంట్ చేసుకోవాలి. కాకపోతే 75% అనేది చాలా ఎక్స్టెన్సివ్ రికవరీ అండి. ఆ 25% కూడా ఏవైతే కాంప్లికేటెడ్ ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టు హార్షూ ఓపెనింగ్స్ కానీ మల్టిపుల్ ఓపెనింగ్స్ కానీ ఈ కేసెస్లో ఉన్న వాటిల్లో మాత్రం కొంచెం టఫ్ టైం పట్టుద్ది. కానీ ఒకసారి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ పడింది అంటే మాత్రం టోటల్గా హీల్ అయిపోతుంది. చాలా పేషెంట్స్ సాటిస్ఫైడ్ లెవెల్స్ ఉన్నాయి. నేను చూసిన వాటిల్లో మాత్రం ఆ హెల్త్ కాంప్లికేటెడ్ లేని వాళ్ళలో మాత్రం 100% రికవరీ ఉంది. కొంచెం డయాబెటీస్ బ్యాకప్ ఉన్న వాళ్ళలో మాత్రం 75 to 80% రికవరీ ఉంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము అంటున్నారు, అసలు ఏంటది? కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే హోమియోపతి ప్రతిదానికి ఒక సిస్టమ్కి ఒక ఫిలాసఫీ ఉంటుందండి.
ఆయుర్వేదానికి వచ్చినట్టే వాత కప్ప ఫిప్ ఉన్నట్టు హోమియోపతి విషయానికి వచ్చినట్లయితే మనిషిని బట్టి మందులు తప్ప రోగాన్ని బట్టి మందులు కాదు. మనిషిని బట్టి మందులు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఉన్న కాంప్లికేషన్స్ కానీ లేదా బాడీ యొక్క రూట్ కాజులు అంటే ఏదైతే వ్యాధి లోపల వరకు ఉండిపోయి మూల కారణాల నుంచి దాన్ని తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా. అందువల్ల అంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం ఒకసారి తగ్గితే మళ్ళీ రిపీట్ కాదని. దీన్నే కాన్స్టిట్యూషన్ థెరపీ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ థెరపీలో మీ యొక్క ఫిజికల్ జనరల్స్ అంటే మీ యొక్క జెనెటిక్ కోడ్ని చేసే ప్రయత్నం మేము చేస్తుంటాం అనమాట. మీ లక్షణాలు ఎలా ఉన్నాయి, రోగ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఫిజికల్ లక్షణాలు ఎట్లా ఉంటాయి, మెంటల్ జనరల్స్ ఎట్లా ఉంటాయి అంటే మానసిక సంబంధించింది, శారీరక సంబంధించింది, మీ రోగ సంబంధించింది, ఈ 3 కలుపుకొని ఇచ్చే ట్రీట్మెంటే హోమియోపతి ట్రీట్మెంట్. కొంత లేట్ అయినా సరే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మాత్రం హోమియోపతి దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.